హలో అండి. ఈరోజు మన రీసెంట్లీ మ్యారీడ్ అయిన కపుల్ వాళ్ళు ఒక కంప్లైంట్‌తో వచ్చారండి. దీన్ని ఏమంటారంటే హనీమూన్ సిస్టైటిస్ అంటారు. సో, మీరు గనక చూస్తే ఈ పేరులోనే ఉంది. హనీమూన్ సిస్టైటిస్ అంటే యూజువల్‌గా మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్‌కెళ్తారు. హనీమూన్‌కెళ్ళిన తర్వాత చాలా మటుకు భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికన్నా ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా హనీమూన్ పీరియడ్ తర్వాత ఇద్దరికీ మూత్రంలో విపరీతమైన మంట రావడము, మాటి మాటికి మూత్రం రావడము, లేదంటే మూత్రం వచ్చినట్టు అనిపియడం కానీ మూత్రం రాకపోవడము. సో, ఇవన్నీ ఇబ్బందితో బాధపడుతుంటారు. సో, దీన్నేమంటారంటే హనీమూన్ సిస్టైటిస్. సో, బేసిక్‌గా హనీమూన్‌కి పోయినప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు ఎవరికైనా ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంది, లేకుంటే ప్రాపర్ హైజీన్ సిట్యుయేషన్‌లో లేదు అన్నప్పుడు ఈ హనీమూన్ సిస్టైటిస్ అనేది వస్తది. సో, ఇది సిస్టైటిస్ అంటే మన యూరినరీ బ్లాడర్‌కొచ్చే ఇన్ఫెక్షన్‌ని సిస్టైటిస్ అంటారు. సో, ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే సింపుల్‌గా భార్యాభర్తలు కలిసే ముందు ప్రాపర్ హైజీన్ తీసుకోవడము, మనకు క్లీన్‌గా పెట్టుకోవడము, మన ప్రైవేట్ పార్ట్స్ ఎక్కువ స్వెట్ లేకుండా ఉండడము, ఇంకా స్పెసిఫిక్‌గా డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌లో ఈ కేర్ 100% తీసుకోవాల్సొస్తది. ఇంకా బెటర్ కేర్ తీసుకోవాల్సొస్తది. ఎందుకంటే మనకు తెలిసినట్టు డయాబెటిస్ ఉంది అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటది. బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటది. సో, డెఫినిట్‌గా వాళ్ళు కేర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సొస్తది. సో, మీకు కనుక హనీమూన్ సిస్టైటిస్ వచ్చిందంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్తే సింపుల్‌గా యూరిన్ ఎగ్జామినేషన్ చెప్తారండి. దాంతో పాటు అవసరం ఒకవేళ అందులో ఏమైనా పస్ సెల్స్ కనుక పాజిటివ్ ఉన్నాయి అనుకుంటే కల్చర్ అడ్వైస్ చేస్తారు. సో, ఇలా ఉన్నప్పుడు మనకేమైనా కల్చర్ ఆర్గానిజం పాజిటివ్ వచ్చిందంటే దానికి స్పెసిఫిక్‌గా యాంటీబయోటిక్స్ ఇస్తే ఈ ఇన్ఫెక్షన్ మూత్రపిండం ఇన్ఫెక్షన్ అనేది లాంగ్ టర్మ్ రాకుండా ఉండడానికి వీలవుతది. ప్లస్ రికరెంట్ మళ్ళీ భార్యాభర్తలు కలిసినప్పుడు మాటి మాటికి ఇన్ఫెక్షన్ రాకుండా కింద ప్రాపర్‌గా హైజీన్ ఎట్లా ఉండాలా, ఇన్ఫెక్షన్ రాకుండా ఏం కేర్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా మీ డాక్టర్‌ని అడిగితే వాళ్ళు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు.